వ్యూవర్స్ అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది। నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు। ఇక తెలంగాణ రాష్ట్రంతో పాటుగా రాయలసీమలో ఏ విధంగా వర్షాలు మనకి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్యలో నమోదు అవబోతున్నాయి అనే దాని గురించి ఇప్పటికే మీ అందరికీ కూడా క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది। అలాగే కోస్తాంధ్ర గురించి ఒక 5 రోజుల క్రితం ఒక వీడియోలో అయితే ఓవర్ వ్యూగా వర్షాల గురించి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది। ఇక ఈరోజు ఈ వీడియోలో కోస్తాంధ్ర జిల్లాల్లో ఏ ఏ తారీఖులో వర్షాలు ఉండే అవకాశం ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఒకసారి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం। ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కోస్తాంధ్రలో ఎక్కువగా అధిక సంఖ్యలో ముఖ్యంగా వేసవి కాలంలో వర్షాలు పడితే నష్టపోయే రైతాంగం మొత్తం కూడా ఎక్కువగా ఉంటుంది। ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాని మనం చూసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మిర్చి సాగు చేసే రైతులు ఎక్కువగా అయితే ఉంటారు। మరొక పక్కన ఉమ్మడి కృష్ణా జిల్లా చూసుకుంటే మనకి మామిడితో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే వరి రైతులు ఎక్కువగా ఉంటారు। ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా చాలా చోట్ల రెండవ పంట సాగు చేసిన వరి రైతులు అయితే ఉంటారు। కాబట్టి వేసవి కాలంలో వర్షాలు పడితే ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా వరి కానీ అలాగే ఇటు మిర్చి కానీ అలాగే వీటితో పాటుగా మామిడి రైతులు కానీ అలాగే పొగాకు కానీ ఇతర పంటలు సాగు చేసిన రైతులు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి అసలు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వర్షాలు పడే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి ఒకసారి మనం చూసుకుంటే ముఖ్యంగా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మెల్లిగా కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది। ముఖ్యంగా 2వ తారీఖు మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అంటే ఒక 100% ప్లేసెస్లో మనం చూసుకుంటే ఒక 3 to 10% ప్లేసెస్లో అయితే 2వ తారీఖు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది। ఇక 3వ తారీఖు మనకి దక్షిణ కోస్తా మధ్యాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో, అలాగే 4వ తారీఖులో కోస్తాంధ్రలో ఎక్కువ ప్రాంతాల్లో, 5వ తారీఖు కోస్తాంధ్రలో ఎక్కువ ప్రాంతాల్లో మనకి వర్షాలు ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు పడటానికి అవకాశాలు ఆస్కారాలు అయితే ఉన్నాయి। ఇక 6 నుంచి 8, 9 వరకు కూడా కొంచెం చాలా తక్కువ ప్లేస్లోనే మ్యాక్సిమం వర్షాలు ఉండకపోవచ్చు, పడినా అక్కడక్కడ మాత్రం వర్షాలు పడే అవకాశం అయితే ఉంది। మళ్ళీ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో చాలా చోట్ల అయితే కోస్తాంధ్రలో వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో కోస్తాంధ్రలో వర్షాలు పడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి। ఇక మరొక పక్కన మనం జిల్లాల వారీగా చూసుకుంటే ఏ ఏ జిల్లాల్లో అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందంటే మనకి పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పల్నాడు జిల్లా, అనకాపల్లి జిల్లా, ప్రకాశం జిల్లాలోని ముఖ్యంగా తెలంగాణ బార్డర్ అలాగే నల్లమల్ల అటవీ ప్రాంతం ఈ ఏరియాల్లో మనకి భారీ వర్షాలు 1-2 చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే 5 జిల్లాలు ప్రకాశంలోని తెలంగాణ నల్లమల్ల అటవీ ప్రాంతం, అలాగే పల్నాడు జిల్లా, అలాగే అనకాపల్లితో పాటుగా పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో అధిక సంఖ్యలో మనకి వచ్చే 2 వారాల్లో కనీసం 3 రోజుల నుంచి 8 రోజుల మధ్యలో వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి। ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మిగిలిన జిల్లాలు ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలు ఇటు విశాఖ కానీ అలాగే విజయనగరం కానీ శ్రీకాకుళం ఈ జిల్లాల్లో కూడా మనకి అడపాదడపాగా 3వ తారీఖు నుంచి వర్షాలు మొదలయ్యి ముఖ్యంగా 14, 17 వరకు అంటే మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో 2 రోజులు మరికొన్ని ప్రాంతాల్లో 6-7 రోజుల వరకు కూడా వర్షాలు అయితే పడతాయి। అంటే ఒక ఊర్లో 3వ తారీఖు వర్షం పడితే మరొక ఊర్లో 5వ తారీఖు, ఇంకొక ప్రాంతంలో 7వ తారీఖు, ఇంకో ప్రాంతంలో 12వ తారీఖు ఆ విధంగా అయితే మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది। ఇక కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటుగా గుంటూరు, బాపట్ల, పల్నాడు అలాగే నెల్లూరు జిల్లాల్లో మనం చూసుకుంటే వర్షాలు నెల్లూరు జిల్లాని పక్కన పెట్టి మిగిలిన జిల్లాలు ఇప్పుడు చెప్పిన జిల్లాల విషయం మనం చూసుకుంటే మనకి వర్షాలు అయితే 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు అలాగే 9 నుండి 15వ తారీఖు అలాగే 6, 7, 8 తారీఖులో తక్కువగా ఉన్నప్పటికీ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి। కాబట్టి ఎక్కువగా మాత్రం 3, 4, 5 అలాగే 9 నుండి 15 మధ్యలో వర్షాలు ఈ ప్రాంతాల్లో కనీసం 2 రోజుల నుంచి 7 రోజుల మధ్యలో వర్షాలు అయితే ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది। ముఖ్యంగా వరి రైతులు కొన్ని ప్రాంతాల్లో అలాగే ముఖ్యంగా మామిడి రైతులకి నష్టం చేకూర్చే అవకాశాలు అయితే అకాల వర్షాల వల్ల అయితే ఉంది। కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాల రైతులు కానీ
ప్రజలు కానీ ఉత్తరాంధ్ర జిల్లా రైతులు ప్రజలు అలాగే దక్షిణ కోస్తా రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి. ఇక ముఖ్యంగా అకాల వర్షాలు ఆల్రెడీ చెప్పాను, అన్ని ప్రాంతాల్లో కూడా ఉండవు. అకాల వర్షాలు అంటే మనకి కొన్ని ప్రాంతాల్లోనే ఉంటాయి. ఉదాహరణ మనం చూసుకుంటే ఇక్కడ ఇది ఒక ఊరు అనుకుంటే ఇది ఇంకొక ఊరు అనుకుంటే ఈ ప్రాంతంలో భారీ వర్షం ఉంటే ఈ ప్రాంతం ఈ ఊర్లో ఇంకొక ఊర్లో అసలు వర్షమే ఉండదు. ఇది ఒక ఇల్లు ఇంకొక ఇల్లు అనుకుంటే ఈ ఇంటి దగ్గర భారీ వర్షం ఉంటే ఇంటి దగ్గర అసలు వర్షమే ఉండదు. కాబట్టి అల్పపీడనాలు వాయుగుండాలు తుఫాన్ల సందర్భంలోనే అన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ప్రస్తుతం అకాల వర్షాల సమయంలో ఉన్నాం కాబట్టి కొన్ని ప్రాంతాలకే వర్షాలు ఉంటాయి. మనం మార్చి 21 నుంచి 24 మధ్యలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు చూసాం. కానీ మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రం వర్షాలు కొన్ని ప్రాంతాలకే, అంటే పల్నాడు పరిసర ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు జగ్గయ్యపేట లాంటి ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు, ప్రకాశంలోని కొన్ని గ్రామాలు, అంటే కొన్ని ప్రాంతాల్లో ఒక 20 to 50% ప్లేసెస్లోనే వర్షాలు అయితే నమోదయ్యాయి మార్చి 21 నుంచి 24 మధ్యలో. కాబట్టి ప్రస్తుతం కూడా అక్కడక్కడ కొన్ని మాత్రమే వర్షాలు అయితే నమోదవుతాయి. కొన్ని గ్రామాల్లో వర్షాలు మిస్ అవ్వచ్చు. కాబట్టి మనం రోజువారీగా అప్డేట్లు మనకి ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి అనేది రేపటి నుంచి ఏప్రిల్ 2 నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమ తెలంగాణ వాతావరణ పరిస్థితి మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు మరొకసారి నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే గోదావరి జిల్లాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశాలు ఇటు కృష్ణా వైపుగా కూడా ఉంది. అలాగే ఏపీ తెలంగాణ బార్డర్ కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మారేడుమల్లి అరకు పాడేరు అడవులు ప్రాంతాలు కానీ, నల్లమల్ల అటవీ ప్రాంత చుట్టుపక్కల ఉన్న కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల అధిక వర్షాలు మనం చూడటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. రైతులందరూ ప్రజలు అందరూ అలర్ట్గా ఉండండి. ముఖ్యంగా 2వ తారీఖు నుంచి వర్షాలు మొదలయ్యి 3, 4, 5తో పాటుగా 9 నుంచి 15 మధ్యలో చాలా చోట్ల అకాల వర్షాలు అయితే కోస్తాంధ్రలో ఉన్న వరి రైతుల్ని కానీ, అలాగే ముఖ్యంగా మొక్కజొన్న రైతులతో పాటుగా ఇటు మనం చూసుకుంటే మామిడి రైతులు, అలాగే ముఖ్యంగా మిర్చి రైతుల్ని నష్టాల్లోకి నెట్టే అవకాశాలు అయితే కొన్ని గ్రామాల్లో ఉన్న రైతులకి ఎక్కువగా ఇబ్బందులు పడే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు నగరాల వారీగా చూసుకున్న మనకి ఇటు ఏలూరు కానీ, విజయవాడ, గుంటూరు, అలాగే ఈ ప్రాంతాలతో పాటుగా కాకినాడ వైపు కానీ, అలాగే ఇటు విజయనగరం వైపుగా కూడా వర్షాలు మనం కొన్ని ప్రాంతాల్లో 2 రోజుల నుంచి 7 రోజుల మధ్యలో రానున్న 2 వారాల్లో చూడటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా కోస్తాంధ్రలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. అన్ని ప్రాంతాల్లో వర్షాలు కోస్తాంధ్రలో లేనప్పటికీ పడిన ప్రాంతాల్లో ఎక్కువ వర్షాల వల్ల నష్టం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏ విధంగా ఉంటుంది, అసలు కోస్తాంధ్రలో వర్షాలు ఉంటాయి లేదంటే మరొకసారి వర్షాలు కోస్తాంధ్రని తప్పుకునే సూచనలు ఉన్నాయా అనేది రోజువారీగా రానున్న రోజుల్లో ప్రతిరోజు మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.